నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్యా, నీ రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్యా, రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్యా. కొంచెం గట్టిగా. బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్యా, రక్షణ బట్టి నిన్ను కీర్తించెదా నా యేసయ్యా. వేశ్యలకు కూడా దేవుడు తీర్పు, వేశ్యలకు కూడా దేవుడు న్యాయము తీరుస్తాడా? పాపిష్టి వారి పట్ల కూడా దేవుడు కనికరం చూపిస్తాడా? నాలాంటి పాపిష్టి వాడిని కూడా దేవుడు కనికరించి నా కష్టాలు తీరుస్తాడా, నా పట్ల వ్యాజ్యం ఆడతాడా అనే ప్రశ్న ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే దయచేసి ఈ మాట విను. ఆ ఊర్లో ఒక వేశ్య ఉండేది. తను చేస్తున్నటువంటి పాపిష్టి క్రియలను బట్టి ఆ వేశ్యగా తన శరీరాన్ని అమ్ముకుంటూ అనేక కుటుంబాలు కూల్చేస్తున్నది కాబట్టి అందరూ చీ అనేవాళ్ళు, అందరూ చీ కొట్టేవాళ్ళు. ఆ రోడ్డు మీద విటుల కోసం నిలబడినప్పుడు ఒక సేవకుడు అలా వెళుతూ వెళుతూ ఆగాడు. అమ్మా, నీకు ఓ విషయం చెప్పాలి తల్లి. ఏంటయ్యా? యేసుక్రీస్తు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు తల్లి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెవరో మీకు తెలుసుగా? తెలుసమ్మా. వ్యభిచారిని తెలుసు తల్లి. వ్యభిచారినైనా నన్ను కూడా మీరు చెప్తున్న యేసయ్య ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడమ్మా. మీకు అర్థం కావటల్లా, నేను ఒక వేశ్యను, అయినా యేసు నన్ను ప్రేమిస్తున్నాడా? అప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? అమ్మా, వేశ్యవైనప్పటికీ నిన్ను నా యేసయ్య ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించందల్లా నువ్వు చేసేటటువంటి వృత్తిని ప్రేమించటం లేదు, కానీ వేశ్యవైన నిన్ను మాత్రం ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, అర్థమైందా? నువ్వు దొంగవు కావచ్చు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ దొంగతనాన్ని మాత్రం ప్రేమించటం లేదు. తాగుబోతువు కావచ్చు, త్రాగుబోతు అయిన నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు, కానీ ఆ త్రాగేటటువంటి అలవాటును మాత్రం యేసయ్య ప్రేమించటం లేదు. అన్యాయంగా నువ్వు వ్యాపారం చేసేవాడివి కావచ్చు, అన్యాయస్తుడు అయిన నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, కానీ అన్యాయపు వ్యాపారాన్ని మాత్రం యేసయ్య ద్వేషిస్తున్నాడు. ఏమర్థమైంది మీకు? వింటున్నావా సహోదరి, సహోదరుడా? నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు చేసే పనిని మాత్రం యేసయ్య
నువ్వు చేసే పాపిష్టి పనిని మాత్రం దేవుడు ద్వేషిస్తున్నాడు. నువ్వు చేసే పాపిష్టి వ్యాపారాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. నువ్వు ఏర్పరచుకుంటున్న పాపిష్టి స్నేహాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. నువ్వు కలిగి ఉన్న అక్రమ సంబంధాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. వాళ్ళు వేశ్యలండి. వేశ్యలు వచ్చి మా సమస్య తీర్చు అని అంటే సొలొమోను చచ్చే పండు ఇక్కడ నుంచి పనికి మళ్ళోరా అన్నాడా? అనలేదండి. వేశ్యలే. అయినా సొలొమోను సమయాన్ని కేటాయించాడు, న్యాయంగా తీర్పునిచ్చాడు. అయ్యా అమ్మ దయచేసి విను, నువ్వెవరివైనా ఎంత పాపిష్టి వాడివైనా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం తెలుసా? పరిశుద్ధుల కోసం యేసు ఈ లోకానికి రాలా. పరమ పవిత్రుల కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి రాలా. నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులనే పిలవడానికి వచ్చాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే నశించిపోయిన మనిషిని, పాపిని వెదకి రక్షించటానికి. నువ్వు పాపిష్టోడివా? నువ్వు పాపిష్టి దానివా? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించి నీ శరీరాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? అయితే వినో, యేసుక్రీస్తు నీకోసమే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నీకోసమే, నా కోసమే తన ప్రాణాన్నే శిలువ మీద అర్పించాడు. నీకోసమే, నా కోసమే గాయపరచబడ్డాడు. అంతగా నేను ప్రేమించాడు. అది వాస్తవం. బాధించు వారికి ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బాధించబడుతున్నవారు? అయితే వినండి, నీకు న్యాయముగా తీర్పు తీర్చుటకు నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు.